హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. చరిత్రలో ఎన్నో రకాల యుద్ధాలు చూసాం. రాజ్యాల కోసం, సింహాసనం కోసం, సంపద కోసం ఎంతోమంది రాజులు నెత్తురు ఈరుడై పారించారు. కానీ ఒకే ఒక్క ఆడపిల్ల ఆత్మగౌరవం కోసం, తన జాతి రక్షణ కోసం కత్తి పట్టకుండానే ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించిన చరిత్ర మీకు తెలుసా? ఆయుధం పట్టకుండా, రక్తం చుక్క నేల రాలకుండా, కేవలం తన ఆత్మ బలిదానంతో ఒక క్రూరమైన రాజు అంతానికి కారణమైన ఆ పసిడి బొమ్మ ఎవరు? 102 గోత్రాల వారు ఆమెతో పాటే సజీవ దహనానికి ఎందుకు సిద్ధమయ్యారు? ఇది కేవలం కథ కాదు, మన తెలుగు నేల మీద జరిగిన ఒక అద్భుతమైన రోమాలు నిక్కబడుచుకునే వాస్తవ చరిత్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ఈరోజు ఈ వీడియోలో ఆర్యవైశ్యుల ఇలపేల్పు సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగా భావించే శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెనక ఉన్న అసలు చరిత్రను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ అప్పట్లో ఒక మహానగరం. ఆ ప్రాంతాన్ని బెంగదేశాన్ని పాలిస్తున్న విష్ణువర్ధన మహారాజు కింద సామంతరాజుగా కుసుమశ్రేష్ఠి అనే ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు కుసుమాంబ. వీరు ఆర్యవైశ్యులు. వ్యాపారాల్లో, ధర్మబుద్ధిలో వీరికి సాటి ఎవ్వరూ లేరు, ఎవరూ రారు కూడా. కానీ వారికి ఒకటే లోటు, ఎంతకాలం గడిచినా పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం ఆ దంపతులు సూర్య భగవానుడిని, పరమేశ్వరుడిని కఠోరంగా ప్రార్థించేవారు. వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వరమివ్వడంతో వైశాఖ శుద్ధ దశమి నాడు ఆ దంపతులకు కవలలు జన్మించారు. అబ్బాయికి విరూపాక్షుడు అని పేరు పెట్టారు, అమ్మాయికి వాసవాంబ అని పేరు పెట్టారు. ఆ వాసవాంబే సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశ. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె అందం, తెలివితేటలు మరియు ధార్మిక గుణాలు ఆ రాజ్యమంతా వ్యాపించాయి. సంగీతం, సాహిత్యం, వేదాలు అన్నీ నేర్చుకుంది మన వాసవి. కాలం గడుస్తోంది. వాసవికి వివాహం వయసు వచ్చింది. అదే సమయంలో ఒకరోజు వ్యంగ్యదేశాన్ని పాలిస్తున్న చక్రవర్తి విష్ణువర్ధనుడు తన రాజ్యాటంకంలో భాగంగా, అనగా రాజ్యాలు చూసే క్రమంలో పెనుగొండకు కూడా వచ్చాడు. పెనుగొండ ప్రజలు తమ మహారాజుకు ఘన స్వాగతమే పలికారు. ఆ స్వాగత సన్నాహాల్లో రాజు కన్ను వాసవాంబపై పడింది. వాసవి అపురూప సౌందర్యాన్ని చూసి రాజు మతిపోయినంత పనైనది. ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కుసుమశ్రేష్ఠి కబురు పెట్టాడు. కుసుమశ్రేష్ఠి వచ్చాడు. కుసుమశ్రేష్ఠి అంటే వాసవాంబ గారి తండ్రి గారు. ఆయన రాగానే తనతో రాజు ఇలా అంటున్నాడు, నీ కూతుర్ని ఇచ్చి నాకు వివాహం జరిపించు అని కుసుమశ్రేష్ఠిని అడిగాడు. కుసుమశ్రేష్ఠి గుండె బద్దరైనది. ఎందుకంటే రాజు అప్పటికే వయసు పైబడినవాడు, ఎంతోమంది భార్యలు ఉన్నవాడు, పైగా వర్ణాంతర వివాహం. కానీ ఆయన ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి కదా, కాదంటే ఊరుకుంటాడా అని ఆలోచించి ఆ సమస్యను వాసవికి వివరించాడు తండ్రి కుసుమశ్రేష్ఠి. అప్పుడు వాసవి చాలా స్పష్టంగా, చాలా ధైర్యంగా ఇలా చెప్పింది, నాకు ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి లేదు నాన్నగారు. నేను జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉండిపోవాలి అనుకుంటున్నాను. రాజుగారికి నా కోరికను సున్నితంగా తిరస్కరించాలని చెప్పండి అని చెప్పింది వాసవాంబిక. కుసుమశ్రేష్ఠి తన కూతురు నిర్ణయాన్ని రాజు వివరించాడు. రాజు కోరికను కాదనడంతో విష్ణువర్ధనుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఇలా అన్నాడట, నా మాటని కాదంటారా? నా సైన్యంతో వచ్చి పెనుగొండను నాశనం చేసి వాసవిని బలవంతంగా ఎత్తుకుపోతాను అని హెచ్చరించాడట. పెనుగొండలో భయం అలంపుకుంది. రాజుతో యుద్ధం చేసే బలం వీరికి లేదు. అప్పుడు ఆర్యవైశ్యుల 714 గోత్రాల పెద్దలు ఒక మహాసభ ఏర్పాటు చేసుకున్నారు. అందులో కొందరు భయపడి రాజుకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం, ప్రాణాలు దక్కించుకుందాం అని అన్నారు. కానీ అందులో ఉన్న 102 గోత్రాల వారు మాత్రం ప్రాణం పోయినా సరే ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదు, అన్యాయానికి తల వంచుకోకూడదు అని ఎదురు తిరిగి నిలబడ్డారట. అప్పుడు సభలోకి వచ్చిన వాసవి తన అద్భుతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక ఆడపిల్ల కోసం ఇన్ని ప్రాణాలు బలి కాకూడదు. రాజు సైన్యంతో మనం యుద్ధం చేస్తే ఎంతోమంది అమాయకులు చనిపోతారు. కాబట్టి యుద్ధం వద్దు, అహింస మార్గం వద్దు అని. ఆ రాజు వచ్చి నన్ను తాకకముందే నేను అగ్ని ప్రవేశం చేసి నా ప్రాణాలను అర్పిస్తాను అని ప్రకటించిందట. ఆమె మాటలకు ఆ 102 గోత్రాల దంపతులు కూడా మాట గెలిపారు.
అమ్మా వాసవి, నీతో పాటు మేము కూడా అగ్నిగుండంలో దూకి ఆత్మ బలిదానం చేస్తాం అని ముందుకొచ్చారట ఆ 102 గోత్రాల వారు. మాఘ శుద్ధ విధియ గోదావరి నదీ తీరంలో బ్రహ్మాండమైన 103 అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక పెద్ద అగ్నిగుండం వాసవాంబిక కోసం, చుట్టూ 102 అగ్నిగుండాలు ఆయా దంపతుల కోసం. మరోవైపు విష్ణువర్ధన మహారాజు తన మహాసైన్యంతో పెనుగొండ పొలిమేరల్లోకి వచ్చేశాడు. అహంకారంతో కామంతో కళ్ళు మూసుకుపోయి గుర్రంపై దూసుకువస్తున్నాడు రాజుగారు. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాసవి అగ్నిగుండం ముందు నిలబడి తన నిజ రూపాన్ని, అంటే అష్టభుజాలతో ఉన్న సాక్షాత్తు కన్యకా పరమేశ్వరీదేవి రూపాన్ని అందరికీ చూపించింది. చూపించి ఇలా అన్నది, స్త్రీ అంటే భోగ వస్తువు కాదు, ఆత్మగౌరవానికి ప్రతీక. నా ఈ త్యాగం భవిష్యత్తు తరాలకు అహింసా మార్గాన్ని, స్త్రీల గౌరవాన్ని చాటి చెప్పాలి అని చెబుతూ నవ్వుతూ అగ్నిగుండంలోకి నడిచిందట. ఆమె వెంటే అనగా 102 గోత్రాల వారు కూడా ఆ అగ్నిలో ఆహుతైపోయారట. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న రాజు విష్ణువర్ధనుడు మంటల్లో కాలిపోతున్న వాసవిని చూశాడు. ఆ మంటల్లో ఆమె దైవిక రూపాన్ని కనిపించగానే అక్కడికక్కడే అతన్ని తల పగిలిపోయి ప్రాణాలు వదిలాడు. ఒక్క కత్తిపోటు కూడా లేకుండా రాజు అహంకారాన్ని గెలిచింది వాసవాంబిక అమ్మవారు. చూశారు కదా ఫ్రెండ్స్, యుద్ధం లేకుండా ఒక క్రూరుడిని ఎలా అంతం చేయవచ్చో స్త్రీ జాతి గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర ఇది. ఈనాటికి పెనుగొండలో అమ్మవారి ఆలయం ఎంతో వైభవంగా పూజలు అందుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి హిస్టారికల్ అండ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ రెండు చేయకపోయినా కనీసం ఒక లైక్ చేయండి, ఎందుకంటే పై రెండు మీకు నచ్చితేనే చేస్తారు. ఇది మాత్రం, అంటే లైక్ మాత్రం నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నేను అడుగుతున్నాను. మరొక విషయం ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి సోమవారం మరియు గురువారం రాత్రి 9 గంటలకు కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇక వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట అమ్మవారి నోటి నుండి. నిజమైన బలం ఆయుధంలో ఉండదు, ఎంచుకున్న ధర్మం మీద, నిలబడే ఆత్మగౌరవం మీద ఆధారపడి ఉంటుంది.